హీరో గారు ఎక్కడున్నట్టు? ఓ, అక్కడున్నావా కేపీ? చెప్తా. ఎవరు? చెప్పుకో. మేడం మీరే అని తెలిసి వదలండి. వదలడానిక నిన్ను పట్టుకుంది? వదలండి మేడం. ఏంటి మేడం మీరు ఎందుకు వచ్చారు? నీకోసమే. మేడం ఇది పని వాళ్ళు వచ్చే టైం. మీరిలా ఉండటం చూస్తే వాళ్ళకి బాగోదు. నాకు మాత్రం బాగుంటుంది. అబ్బా టైం వేస్ట్ చేయకండి. మ్యాటర్ ఏంటో చెప్పండి. నీకో సాంగ్ వినిపించాలని వచ్చాను. విను. ఏయ్ విన్నావా? అర్థమైంది కానీ ఆఫ్ చేయండి. అయితే చెప్పు. ఏం చెప్పాలి? అదే విన్నది ఎలా ఉందో చెప్పు. నాకంత టైం లేదు, పనుంది. అబ్బా ఏంటా కంగారు? వెళ్దాం పదా. ఎక్కడికి? మిమ్మల్ని రోడ్ల మీద తిప్పడం నా వల్ల కాదు. హలో, ఇవాళ నేను స్పెషల్ కోర్సులో జాయిన్ అవ్వాలి. తీసుకెళ్ళు. ఏంటండి నేను రాను. మీ కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, మీరే వెళ్ళండి. వస్తావా? మా అన్నయ్యకి ఫోన్ చేయమంటావా? అబ్బా మాటకి ముందు ఈ బెదిరింపులు ఏంటండి? మీ టార్చర్ని తట్టుకోవడం నా వల్ల కాదు. అంటే నీ కళ్ళకి నేను ఒక డెవిల్లా కనిపిస్తున్నానా? అబ్బా నేను అలా అనలేదండి. ఏయ్ ఎలా అన్నా మీనింగ్ అదే కదా. పద. నిజంగా నీకు టార్చర్ అంటే ఎలా ఉంటుందో ఇవాళ చూపిస్తాను. దిస్ ఇస్ టూ మచ్. వదలండి. హలో, నీ బాస్ హర్ష గారి చెల్లెలు ఆర్డర్ వేసిందంటే మూసుకొని రావాల్సిందే. పద. అది కాదండి, చెప్తే వినండి మీరు. అది కాదు మేడం, చెప్తే వినండి ప్లీజ్. అది కాదు మేడం. పెద్దయ్య గారు పెద్దయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు? ఇవాళ్ళెందుకో మన తోటలో కాసేపు వాకింగ్ చేయాలనిపించింది. అవును పూజ, నువ్వేంటిక్కడా? అది ఆనంద్ని చిన్న హెల్ప్ అడుగుదామని వచ్చాను నాన్న. హెల్పా? అంటే కంప్యూటర్లో స్పెషల్ కోర్స్ జాయిన్ అవుతున్నానని చెప్పాను కదా. బీటెక్ చదివిన ఆనంద్కి ఆ సబ్జెక్ట్ గురించి తెలిసే ఉంటుంది కదా. ఏదైనా టిప్స్ చెప్తాడేమోనని అడగడానికి వచ్చాను. తనేమో టైం లేదు అంటున్నాడు. సార్ పనిలో ఉంటే చెప్పడం కుదరదు కదా. అవునవును, తను చెప్పింది కూడా కరెక్టే. పూజ, నీకేమన్నా డౌట్స్ ఉంటే తను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చాడుగు, తప్పకుండా చెప్తాడు. సరేనా? ఏమానంద్, తప్పకుండా నా ప్రశ్నకి జవాబు చెప్తావా? అలాగే అలాగే. తోటని బాగానే మెయింటైన్ చేస్తున్నావే. నా డ్యూటీ అదే కదా సార్. అన్నట్టు మామిడికాయలు కోయించినప్పుడు చెప్పు, ఆవకాయ పెట్టాలన్న అమ్మగారు. తప్పకుండా సార్. పూజ నువ్వు వెళ్ళమ్మా, నేను వాకింగ్ అయ్యాక వస్తాను. అలాగే నాన్న. ఈ చెట్లు మొక్కలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఈ తోటని మా పూజ పుట్టినప్పుడే కొన్నాను. మా హర్ష తర్వాత పూజ చాలా ఆలస్యంగా పుట్టింది. ఏమయ్యా వింటున్నావా? వింటున్నాను సార్, వింటున్నాను. నా కుక్క పిల్లకి అవన్నీ వినడానికి టైం ఉంది, నా మనసులో మాటని వినడానికి తప్ప.
ये अल्लाह मुझे मक्का को भेजो, ये अल्लाह मुझे मक्का को भेजो। చాచా ఏంటది? నేను చనిపోయేలోగా ఒక్కసారి మక్కాకి వెళ్ళాలనేదే నా కోరిక. ఆ కోరిక తీరకుండానే ఈ గరీబ్ జిందగీ ఖతం అయిపోయేలా ఉంది. రహీం భాయ్, ఏమిటా మాటలు? అంత దూరం వెళ్ళాలంటే అన్నీ కలిసి రావాలి కదా. కలిసి రావడం ఏంటి? వెళ్ళాలి అనిపిస్తే రైలెక్కి వెళ్ళిపోవచ్చు కదా. ఒరే శివ, రైలెక్కి వెళ్ళిపోవడానికి మక్కా మన దేశంలో లేదు, సౌదీ అరేబియాలో ఉంది. అంటే చాలా దూరమా? అంత దూరం వెళ్ళాలంటే విమానాలే ఎక్కాలి. అయితే ఎక్కచ్చు కదా, దానికోసం అంత ఆలోచన ఎందుకు? అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు బేటా. హజ్ యాత్రకు వెళ్ళాలంటే ఎంతో డబ్బు కావాలి. ఎంత? 500 రూపాయల? క్వారీలో పనిచేసినందుకు నా కూలి డబ్బులు ఇచ్చారు కదా, అవి తీసుకో చాచా. బేటా, మక్కా వెళ్ళడానికి 100 1000 కాదు, కనీసం 1,50,000 దాకా అవుతుంది. 1,50,000? అవునరా శివ. అబ్బా, ఆ ఏడుకొండలవాడి భక్తి గీతాల్ని వింటుంటే ఇప్పుడెవరబ్బా ఫోను? హలో, ఎవరు? బావగారు, నేను. ఆ విశ్వనాథం బావగారే, ఎన్నాళ్ళకి ఎలా ఉన్నారు? ఆ మధ్య జబ్బు చేసింది కానీ ఇప్పుడు కాస్త పర్వాలేదు. బావగారు, అప్పుడు మీ ఊరికి మిమ్మల్ని చూడటానికి రావాలనుకున్నాను, కానీ రాలేని పరిస్థితి. నన్ను క్షమించాలి. అయ్యో, అలా అనకండి. నిజానికి అంత పెద్ద గండం గడిచి మాధవి తిరిగొచ్చినప్పుడు కూతురును చూడడానికి నేనే రావాల్సింది. కానీ అప్పటికి నేను ఇంకా కోలుకోలేదు. ఆ విషయం చెప్పమని మా వాళ్ళ చేత మీ అబ్బాయికి ఫోన్ చేయించాను. మాధవిని చూసి చాలా ఏళ్ళయింది, అందుకే ఒకసారి రావాలనిపించి ఫోన్ చేస్తున్నాను. భలే వారే బావగారు, మాధవి మా ఇంటి కోడలు కాకముందే మీ కూతురు. మీ కూతుర్ని మీరు చూడటానికి మా పర్మిషన్ దేనికండి? సంతోషంగా రండి. వచ్చి మీకు ఉండాలి అనిపించినన్ని రోజులు ఇక్కడే ఉండి కూతురు మనవడితో ఆనందంగా గడపండి. ఆ మాట అన్నారు, నాకంతే చాలు బావగారు. ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఈరోజు సాయంత్రం ట్రైన్కే వస్తున్నాను. ఈ సంగతి చెప్దామని. అర్థమైందండి. మాధవి ఉందా అనేగా అడగబోతున్నారు? అవునండి, ఒకసారి పిలుస్తారా? మాధవి ఇప్పుడే బయటికెళ్ళింది బావగారు. సరే, అమ్మాయి వచ్చాక నేను ఫోన్ చేసిన విషయం చెప్పండి. ఓ, తప్పకుండా చెప్తాను. బావగారు, ఉంటాను. మీ రాక కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను బావగారు. పంపిద్దాం. రహీం చాచాని ఎలాగైనా మక్కా యాత్రకి పంపిద్దాం. ఎలారా? మక్కాకి వెళ్ళడం అంటే మాటలనుకున్నావా? రాను పోను విమాన ఛార్జీలకి, అక్కడ ఉండటానికి బోలెడంత డబ్బు కావాలి. మరైతే రహీం చాచా ఆశని మనం కలిసి నిజం చేద్దాం. శివ, అది నువ్వనుకున్నంత తేలిక కాదురా. ఇన్నాళ్లుగా రూపాయి కూడబెట్టి రహీంబాయ్ కొంత డబ్బును దాచుకున్నాడు. అలాగే ఇంకా 25,000కి పైగా డబ్బు కావాలి. మాట సాయం చేయగలం తప్ప మనలాంటి వాళ్ళం అంత డబ్బును ఎలా ఇవ్వగలం? నేనైతే వదలను, ఎలాగైనా డబ్బుని సంపాదిస్తాను. అదే ఎలా?
పోనీ మీ హర్ష సార్ని అడిగి చూస్తావా? ఆ, ఉమ్. హర్ష గారిని అడిగితే కాదండు, కానీ అప్పుడు రహీం చాచాని మనమే పంపించినట్టు ఎలా అవుతుంది? మరేం చేద్దాంరా? మన కాశీకి వెళ్తే ఎలాగైతే పుణ్యం వస్తుందని అనుకుంటామో రహీంబాయ్ కూడా అలాగే మక్కాకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ ఆశ తీరే మార్గమే కనిపించడం లేదు. సీతమ్మకొండ ప్రాంత వాసులందరికీ గొప్ప అవకాశం. మన ఊళ్ళో అమ్మవారి ఉత్సవాల సందర్భంగా సైకిల్ పోటీలు జరగబోతున్నాయి. నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి మొదలై రాళ్ళక్వారి మీదుగా మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సైకిల్ పోటీలలో గెలిచిన వాళ్ళకి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఉత్సాహం, ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుడి దగ్గరికి వచ్చి సైకిల్ పోటీలో పాల్గొనవచ్చు. రహీం చాచాని మక్కాకి పంపించేందుకు నాకు దారి దొరికేసింది. సైకిల్ పోటీల్లో పాల్గొంటాను నేను. ఏంటిరా శివా, నువ్వు సైకిల్ పోటీలో పాల్గొంటావా? పాల్గొనటం మాత్రమే కాదు, రహీం చాచా కోసం ఎంత కష్టమైనా నేనే గెలుస్తాను. సీతారామయ్య గారు, సీతారామయ్య గారు, సీతారామయ్య గారు, సీతారామయ్య గారు, సీతారామయ్య గారు. ఓ మీరా? అయ్యా నమస్తే. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. అమ్మా, నమస్కారం. నమస్తే. కూర్చోండి. పెద్దవారు ముందు మీరు కూర్చోండి. ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయ్యా. ఉత్సవాల ఏర్పాట్ల కోసం డబ్బు ఏమైనా కావాలా? ఎంత మాట! మేము నోరు తెరిచి అడగకముందే పెద్దయ్య గారు ఈసారి కూడా అమ్మవారి ఉత్సవ నిర్వహణకి ముందుగానే కావలసిన దానికంటే ఎక్కువ డబ్బునే పంపించారమ్మా. ధర్మప్రభువులు, మీ దయ వల్ల ఉత్సవాలకి ఏర్పాట్లన్నీ ఘనంగానే జరిపిస్తున్నాం. వదినా, అమ్మవారి ఉత్సవాల్ని చూడడం నాకు చాలా ఇష్టం. కిందటిసారి రావడం కుదరలేదు, ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళి చూద్దాం. అలాగే. చిన్నమ్మగారు, ఈసారి ఉత్సవాల సందర్భంగా సైకిల్ పోటీని నిర్వహిస్తున్నాం. గెలిచిన వాళ్ళకి 25,000 బహుమతిగా ఇస్తామని చాటింపు కూడా వేయించాం. హర్షబాబు గారు నమస్కారం. నమస్కారం బాబు. నమస్తే. మీరు హర్షబాబు విజేతకి మీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయాలన్నదే మా కోరిక. ఓకే, ఆ పోటీలు జరిగేది ఎప్పుడు? వచ్చే శుక్రవారమే బాబు. ఫ్రైడేనా? ఆ రోజు నేను ఊళ్ళో ఉండటం లేదు, బిజినెస్ పని మీద సిటీకి వెళ్తున్నాను. అయ్యో, ఎట్టా బాబు, తమరు జంటగా వస్తారని ఎంతో ఆశపడుతున్నాం. హర్ష, ఏడాదికొక్కసారి జరిగే ఉత్సవాలు. నీ పనినేమైనా వాయిదా వేసుకోవడం కుదురుతుందేమో చూడు. లేదమ్మా, చాలా ముఖ్యమైన బిజినెస్ మీటింగ్స్, నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. మరెలా? వాళ్ళెంతో ఆశగా వస్తే కాదని పంపిస్తే ఏం బాగుంటుంది? పెద్దయ్య గారు, పోనీ ఈసారికి మీరు అమ్మగారు రండి. రావాలని ఉన్నా కూడా అంతసేపు కూర్చునే ఓపిక ఆయనకీ లేదు, నాకు లేదు. చిన్నమ్మగారు, అయితే తమరు పూజమ్మ తప్పకుండా రావాల్సిందే. అది హర్ష గారు లేకుండా నేను మాత్రమే రావడం అంత బాగుండదేమో. మాధవి, ఏం పర్వాలేదు, వెళ్ళిరండి. వదినా, నీకంటే ముందు నేను రెడీ. సైకిల్ రేసింగ్ చూడడం గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుంది. మనం వెళ్దాం వదినా. ఓకే, బహుమతి ప్రదానానికి మాధవి, పూజ ఇద్దరూ వస్తారు. అలాగే బాబు, చాలా సంతోషం. ఉంటామండి. మంచిదండి. ఉంటామయ్యా. వెళ్ళొస్తాం. ఉంటామమ్మా. ఉంటామమ్మా. హ్మ్.
శివ, సైకిల్ పోటీల్లో పాల్గొనాలంటే నీ ధ్యాస మొత్తం మూడింటి మీదే ఉండాలి. సైకిల్ని ముందుకు తోసే ఈ ఫెడలు, అవసరాన్ని బట్టి ఆపేందుకు ఈ బ్రేకు, నీ బలాన్ని మొత్తం ఉపయోగించిన తట్టుకునేందుకు ఈ చక్రం, ఈ మూడింటి మీద విడివిడిగా కాదు ఒకేసారి దృష్టి పెట్టాలి. అర్థమైందా? ఓ, పిక్కల్లో బలం ఉండాలి, సైకిల్ మీద పట్టు ఉండాలి, గెలవాలనే ఆశ ఉండాలి. ఈ మూడు నాలో ఉన్నాయి. శివ, నేను విన్నది నిజమేనా? నువ్వు సైకిల్ పోటీలో పాల్గొంటావా? అవును మళ్ళీ, సైకిల్ పోటీల్లో గెలిచి రహీం చాచాని మక్కాకి పంపిస్తాను. శివ, నీ ఆలోచన మంచిదే, కానీ ఆ పోటీలో నెగ్గాలంటే చాలా కష్టం. సైకిల్ రేసుల్లో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు పాల్గొంటామని పేర్లు కూడా ఇచ్చారంట. వాళ్ళతో తలపడడం అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఇంకేం చేయాలి మళ్ళీ? రహీం చాచాని మక్కాకి పంపించాలంటే 25,000కి పైగా డబ్బులు కావాలంట. అంత డబ్బు మనకెవరిస్తారు? శివ, ఆ డబ్బుని సంపాదించడానికి ఇంకేదైనా చేద్దాం, కానీ 10 మైళ్ళ దూరం, అది కూడా రాళ్ళు రప్పలున్న దారిలో, ఎంత ప్రమాదమో ఆలోచించావా? మళ్ళీ ప్రమాదం అని భయపడి పిరికివాళ్ళ ఊరుకోమంటావా? అది నా వల్ల కాదు. ఇది మనకు ఆ దేవుడిచ్చిన అవకాశం. నేను గెలవాలి, గెలుస్తాను అంతే. అయ్యో జానంకుల్, మీరైనా చెప్పొచ్చు కదా. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ వీడికి మేమెంత నచ్చ చెప్పినా వినడం లేదు. అందుకే ఉత్సాహంలో ఉన్నవాణ్ణి వెనక్కి లాగడం మంచిది కాదని ఇదిగో పోటీలో పాల్గొనేందుకు మెలకువలన్నీ నేర్పిస్తున్నాను. మనవాడు ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం నాకు కూడా ఉంది. బేటీ, నా కోసం శివ అంత సాహసం చేస్తున్నాడంటే నాకు భయంగానే ఉంది. కానీ ఏం చేయను? వద్దంటే తన మీద ఒట్టే అని నన్ను కూడా నోరెత్తకుండా చేశాడు. అందరూ చెప్పినా వినలేదంటే శివ ఎంత పట్టుదలగా ఉన్నాడో నాకిప్పుడు అర్థమవుతుంది. శభాష్రా, ఈ క్షణం నుంచి నా మద్దతు కూడా నీకే. గెలుపు అనేది సాధించడానికి నీకు తోడుగా నేనుంటాను. అబ్బడి అబ్బా, క్వారీలో బండరాలని మోయడం కంటే ఈ సైకిల్ తొక్కడం కష్టమా? కానే కాదు. బండల్ని కరిగించే నువ్వే ఖచ్చితంగా గెలవాలి. కాదు, నువ్వే గెలుస్తావు. అమ్మగారు, తొందరగా కిందకి రండి. ఎందుకు? మీకోసము ఊరు నుంచి మీ నాన్నగారు వచ్చారు. రండమ్మా. పద. మాధవి,